2 రోజుల తర్వాత రెడ్డి ఎక్కడికో బయలుదేరాడు. లచ్చాగాడు సామాను సర్దుతుండగా గమనించిన సావిత్రమ్మ పెద్ద ప్రయాణంలాగుందే అని ఆశ్చర్యపోయింది. రెడ్డి తన ప్రయాణం సంగతి ముందుగా సావిత్రమ్మతో చెప్పటము, ఆవిడ ఏర్పాటు చేయటము ఎప్పుడూ అలవాటు లేదు. రెడ్డి ఎప్పుడు కారెక్కినా సుందర్రావు పక్కన ఉండాల్సిందే. ఎంత రాత్రైనా ఇల్లు చేరాల్సిందే. హోటళ్లలో తినటం, హోటళ్ళు గదిలో ఉండటం రెడ్డికి అసహ్యం. విధి లేక ఎప్పుడైనా హోటల్లో 100 మంది మధ్యలో కూర్చుని భోంచేస్తున్నప్పుడు, 100 గదుల మధ్యలో తాను ఒక గదిలో ఉంటున్నప్పుడు తాను అనామకుడైపోయాననిపిస్తుంది రెడ్డికి. అందువల్ల త్వరగా భోజనం చేసి బయలుదేరటం, మళ్ళీ రాత్రికి, ఎంత రాత్రైనా ఇల్లు చేరుకోవటం అతని అలవాటు. కానీ ఈరోజు ప్రయాణం మాత్రం కాస్త పెద్దదిలాగానే ఉంది అనుకుంది సావిత్రమ్మ. లచ్చగాన్ని అడిగితే అనిపించింది. ఛీ, వాణ్ణడగటం తన దైన్యాన్ని బయట పెట్టుకోవటమే. మనసు మార్చుకుంది సావిత్రమ్మ. ఇంతలో రెడ్డి ప్రయాణానికి సిద్ధమై సావిత్రమ్మ గదిలోకొచ్చాడు. హైదరాబాదుకు పోయేస్తాను సావిత్రి అన్నాడు. అలాగేనండి అన్నది సావిత్రమ్మ. 2-3 రోజుల్లో వచ్చేస్తా అన్నాడు మళ్ళీ. సరేనండి, ఇదో ఇది నీ దగ్గరుంచు అన్నాడు 100 రూపాయల నోటు ఇస్తూ. ఇదెందుకండి? ఇది దుడ్డండి, అన్నిటికీ ఇది కావాలా? మగోడు ఇంట్లో లేనప్పుడు ఆడదాని చేతిలో ఇది ఉండాలా? సావిత్రమ్మకు నవ్వొచ్చింది. నేను వెళ్ళొస్తాను. జవాబుకైనా ఎదురు చూడకుండా బయటికి నడిచాడు రెడ్డి. సాయంకాలపు మేఘం. రెడ్డిగారి మనసు ఎప్పుడు ఏ రంగులు మారుతాయో ముందుగా ఊహించటం సాధ్యం కాదు అని తనలో తాను నవ్వుకుంది సావిత్రమ్మ. రెడ్డి హజారంలోకి వచ్చేసరికి సుందరరావు వచ్చాడు. అయ్యా రెడ్డిగారు, ఒంటి బ్రాహ్మడు ఎదురొచ్చాడని అనుమానించక్కర్లేదు అన్నాడు నవ్వుతూ సుందర్రావు. నువ్వు బ్రాహ్మడవని నేను ఎప్పుడైనా అన్నానేమయ్యా అన్నాడు రెడ్డి. రెడ్డిగారు చాలా హుషారుగా ఉన్నారే, ఏమిటో సంగతి అనుకుంది కిటికీ వద్ద నిలబడి చూస్తున్న సావిత్రమ్మ. నేను చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం ఉన్నాయి కదూ అంటూ రెడ్డి కారెక్కాడు. తలూపాడు సుందర్రావు. భద్రమయ్యా కదులుతున్న కారులోంచి అన్నాడు రెడ్డి. సుమారు 3 సంవత్సరాల క్రితం తాను రెడ్డిగారు అలా కారులో వెళ్ళటం జ్ఞాపకం వచ్చింది సావిత్రమ్మకు. ఒకరోజు ఈ రోజులాగే తన గదిలోకొచ్చి అట్లా మద్రాసుకు పోయేస్తాను అన్నాడు రెడ్డిగారు. అలాగేనండి అన్నది తాను. రెడ్డిగారు బయటికెళ్ళపోయి మళ్ళీ తిరిగొచ్చి నువ్వు వస్తావా అన్నారు. తన మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది. ఓ, తప్పకుండా వస్తాను అన్నది తాను. అట్లయితే బయలుదేరు అన్నారు. త్వరగా అన్నీ సర్దుకుని ఇంటి విషయాలు ఎర్రయ్యకు రాజమ్మకు అప్పచెప్పి బయలుదేరింది తాను. అప్పుడు సుధాకర్, పార్వతి కాలేజీలో చదువుకుంటున్నారు. లచ్చాగాడు వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. రెడ్డిగారు క్షణం ఆలోచించి లచ్చా నువ్వు దిగిరా అని తానే స్టీరింగ్ ముందు కూర్చున్నారు. ఆశ్చర్యంతో నిలబడ్డాడు లచ్చాగాడు. ఓరే లచ్చా, నువ్వెక్కడే పండుకో జాగ్రత్త అంటూ కారు పోనిచ్చారు. రెడ్డిగారు స్టీరింగ్ ముందు కూర్చుంటే కారు విమానంలా పరిగెత్తుతుంది. కారు కనుమ ఎక్కి తారు రోడ్డు మీదకొచ్చి మదనపల్లె వైపు పరుగు తీస్తుంది. తనకు మద్రాస్ అంటే అంత ఇష్టం లేదు. ఇంతకు ముందు 2-3 సార్లు చూచింది తాను. ఏదో తన భర్త జన్మకు శివరాత్రిగా రమ్మంటే ఉత్సాహంగా బయలుదేరిందే తప్ప తనకు మద్రాసుకు పోవటం ఇష్టం లేదు. శ్రీశైలం చూడాలని ఎంతో కాలంగా తప్పించిపోతుంది తాను. శ్రీశైలం వెళ్ళి ఉంటే ఎంతో హాయిగా ఉండేది. ఆ మాట భర్తతో చెప్పే ధైర్యం లేక మౌనంగా కూర్చుంది. కారు మదనపల్లె దాటి 10 మైళ్ళు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు రెడ్డిగారు. ఏమీ లేదు, మీకు మద్రాసులో ఏమైనా పనుందా ధైర్యం చేసి అడిగింది తాను. పనేమీ లేదు, మనసు బేజారుగా ఉంటే అట్లా ఎక్కడికైనా పోయొస్తామని బయలుదేరినా అన్నారు వారు. శ్రీశైలం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇంతవరకు చూడలేదు, చూస్తే బాగుండేది. నేను చూడలేదు. శ్రీశైలానికి పోదామా? మీ ఇష్టం అన్నది తాను. మరుక్షణంలో కారు వెనక్కి తిరిగింది. తాము 2 రోజులున్నారు శ్రీశైలంలో. రెడ్డిగారి సాంగత్యంలో, మల్లికార్జునుని సాన్నిధ్యంలో ఈ జన్మకు ఈ అనుభూతి చాలు అన్నంత హాయిగా గడిచాయి ఆ 2 రోజులు. సావిత్రమ్మగారు, సావిత్రమ్మగారు సుందరరావు పిలుపు సావిత్రమ్మను వాస్తవ జగత్తులోకి దించింది. వస్తున్నానండి. గదిలోంచి బయటకొచ్చేసరికి వరండాలో నిలబడి ఉన్న సుందరరావు కనిపించాడు. నమస్కారం. రెడ్డిగారు కాస్త అర్జెంటు వ్యవహారం మీద హైదరాబాద్ వెళ్ళారు అన్నాడు రెడ్డి
హైదరాబాదుకి వెళ్ళిన సంగతే సావిత్రమ్మకు తెలియనట్లు. తెలుసు, ముక్తసరిగా జవాబు చెప్పింది సావిత్రమ్మ. మీకేమైనా పనుంటే చెప్పి పంపండి, నేను ఇంటి వద్దనే ఉంటాను. ఎరైతో చెబుతానులేండి. సావిత్రమ్మ మాటకు అర్థమేమిటా అని ఒక క్షణం ఆలోచించి అర్థం కాక ఏమనాలో తెలియక సరేలేండి అన్నాడు సుందర్రావు. సావిత్రమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనుదిరిగి వెళ్ళబోతున్న సుందర్రావుకు సుధాకర్ ఎదురయ్యాడు. ఏం మావయ్య వెళ్ళిపోతున్నావు? పలకరించాడు సుధాకర్. మీ నాన్నగారు ఊరికెళ్ళిపోయారు, నాకింకేం పనుందిక్కడ పుల్లవిరుపుగా అన్నాడు సుందర్రావు. ఏ ఊరికి? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సుధాకర్. హైదరాబాదుకు. మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తారు? 2-3 రోజులు పడుతుంది. అలాగైతే మావయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీకెప్పుడు వీలుంటుంది? ఆతురతగా అడిగాడు సుధాకర్. సుందర్రావు నవ్వాడు. ఇతరుల పనైతేనా? వీలు చాలా విషయాలపైన ఆధారపడి ఉంటుంది. మీ పనైతే ఎప్పుడంటే అప్పుడే. అలాగైతే ఇప్పుడేనా? ఇప్పుడే. అలా మామిడి తోటకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు సుధాకర్. ఏం రహస్యమా? అవునన్నట్టు తలూపాడు సుధాకర్. ఇద్దరూ రెడ్డివారి మామిడి తోట వైపు నడిచారు. అంగవస్త్రంతో అరుగు మీద ఉన్న చెత్తా చెదారం దులిపి కూర్చుని, ఇక చెప్పవయ్యా అల్లుడు, నీ రహస్యం ఏమిటో అన్నాడు సుందర్రావు. బయలుదేరినప్పటి నుంచి ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాడు సుధాకర్. చదరంగంలో మొదటి ఎత్తులా ఉండాలి తన మొదటి మాట అని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. నాన్నగారు నన్ను చదువు మానేయమని చెప్పారు మావయ్య అన్నాడు సుధాకర్. సుందర్రావు బళ్ళున నవ్వాడు. ఇది నాకు తెలుసయ్యా, ఇది రహస్యం కాదు. దీన్ని చెప్పటానికేనా ఇంత దూరం నడిపించావు? సుధాకర్ మొదటి నిమిషంలోనే చిత్తైపోయిన వస్తాదులా ఆశ్చర్యంగా చూశాడు. ఆ విషయం నాకు తెలుసు. నాన్నగారు ఆ విషయాన్ని గురించి చాలాసేపు నాతో మాట్లాడారు అన్నాడు మళ్ళీ సుందర్రావు. నువ్వేమన్నావు మావయ్య? మీ నాన్నగారు చెప్పిందే సరి అన్నాను. చదువు విలువ నీకు తెలీదా మావయ్య? బాధగా అన్నాడు సుధాకర్. అలాగైతే చదువు నీకు నాకు మాత్రమే ఉందంటావా? మీ నాన్న చదువులేని వాడేం కాదయ్యా. దొరల కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. అంతా మనకే తెలుసు అనుకోవటం తప్పు. ఆయన ఆలోచించినంత చక్కగా ఆలోచించడం మనకు ఈ జన్మకు చేత కాదు. సుందర్రావు కంఠంలో కించిత్తు తీవ్రత ధ్వనించింది. సుధాకర్కు చేసిన తప్పు తెలిసొచ్చింది. నా ఉద్దేశం అది కాదు మావయ్య. నాకు బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఎంఎస్సీ చదవాలనుకోవటం తప్ప. ఆ తర్వాత చదవాలనుకోవటం కూడా తప్పు కాదు. అసలు విషయం అది కాదు. అంత చదువు చదివాక ఏం చేస్తావు? ఉద్యోగం చేస్తావా? ఏం చేయకూడదా? కూడదు. ఎందుకు కూడదు? నువ్వు ఉద్యోగం చేసుకుంటూ దేశాలు పట్టిపోతే మీ ఆస్తిపాస్తులు పలుకుబడి ఈ ప్రాంతం ఏం కావాలి? సుధాకర్ జవాబు చెప్పలేదు. మీ భూస్థితి తరి కుష్కి కలిసి సుమారు 1000 ఎకరాలుంది. కానీ రాయలసీమలో దాని విలువ ఎంత అన్నది ముఖ్యం కాదు. దానివల్ల భూస్వామికున్న పలుకుబడి అధికారం ఎంత అన్నదే ముఖ్యం. కనుమ దిగితే అది రెడ్డిగారి సామ్రాజ్యం. దానికి నువ్వు ఒకే ఒక వారసుడివి. ఈ 10 పల్లెల్లో నువ్వే దేవుడు. కనుమ దిగితే నీకు తప్ప మరొకడికి విలువ లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 10 పల్లెల్లో ప్రభుత్వం లేదు. నువ్వే ప్రభుత్వం. ఏదో మర్యాదకు వాళ్ళను మీ నాన్నగారు రైతులు అంటుంటారు. వాళ్ళు రైతులు కారు, మీ కూలీలు. నువ్వు పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఈ ఊరు వదిలేస్తే నువ్వు అమ్మదలుచుకున్న ఒక్కొక్కయ్య కొనగలిగిన స్తోమతున్న వాడెవడు ఈ చుట్టుపక్కల లేడు. ముందే చెప్పానుగా, వాళ్ళంతా కూలీలు. అందువల్ల నువ్వు ఈ ఊళ్ళోనే ఉండాలి. నీ స్థానం ఎక్కడో ఆఫీసు కుర్చీ కాదు, హజారంలో మీ నాన్నగారు కూర్చునే చోటు. అర్థమైందా? తీవ్రంగా అన్నాడు సుందర్రావు. సుధాకర్ నిరుత్తుడైపోయాడు. జవాబు చెప్పు. దీన్నంతా వదిలేసి పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ దేశాంతరం వెళ్ళిపోతావా? చదువుకుంటే ఉద్యోగం చేయాలని ఉందా? కానప్పుడు చదివిన చదువు చాలదా? సుధాకర్కు అంత విచారంలోనూ నవ్వొచ్చింది. మావయ్య, నువ్వు నాన్నగారు మాట్లాడితే ఒకే మనిషి 2 గొంతులతో మాట్లాడినట్లుంది. సుందర్రావు ముఖం సంతోషంతో తృప్తితో విప్పారింది. నాకు మీ నాన్నకు ఉన్న సంబంధాన్ని ఎందరో ఎన్ని విధాలుగానో చెప్పారు, కానీ నీ అంత బాగా చెప్పినవాడు లేడు. ఎంత చెడ్డ నువ్వు కోటబయలు రంగారెడ్డి కొడుకువే అన్నాడు సుందర్రావు. నేను చెడిపోయానా? చెడిపోకపోతే మీ నాన్నకంటే నీకెక్కువ తెలుసుననుకునేవాడివే కాదు. మళ్ళీ సుందర్రావు కంఠంలో తీవ్రత ధ్వనించింది. 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చున్నారిద్దరు.
సుందర్రావు సిగరెట్టు ముట్టించి పొగ వదులుతూ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు మావయ్య అన్నాడు సుధాకర్. ఎందువల్ల? నేను ఎందుకోసం పై చదువులకు పోవాలంటున్నానో నువ్వు అర్థం చేసుకోవటం లేదు. ఇప్పుడు చెప్పు, ఎందుకోసం? ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక. సుందర్రావు తీవ్రంగా సుధాకర్ కేసి చూచాడు. ఆ చూపులు తన శరీరం మీద గాయం చేస్తాయేమోననిపించింది సుధాకర్కు. మూడాకులాట ఎందుకు ఆడతావు? అలా బయటకొచ్చి ఆడు. ఏమన్నావు? ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక పై చదువుకు పోవాలంటున్నావా? ఇష్టం లేని పెళ్లి చేసుకోమని నిన్నెవరు బలవంతం చేశారు? ఇంకెవరు? నాన్నగారే అన్నాడు సుధాకర్ సుందర్రావు చూపుల్ని తప్పించుకోవటానికి తల వంచుకుని. పార్వతినైతే ఇష్టంగా చేసుకుంటావా? వంచుకున్న తల మీద గొడ్డలిలా పడింది ఆ ప్రశ్న. గుండె ఒక్క క్షణం ఆగినట్లనిపించింది సుధాకర్కు. భయపడకయ్యా, మీ నాన్న ఎంత తెలివైన వాడైనా కొన్ని విషయాలు అతనికి కనిపించవు. నాకు అతనికి కనిపించిన విషయాలు తప్పకుండా కనిపిస్తాయి. ఎందుకు నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు నువ్వు? గంభీరంగా అన్నాడు సుందర్రావు. ఇక నేను చెప్పటానికేముంది, అంతా మీకు తెలుసుగా. చాలా కష్టం మీద అన్నాడు సుధాకర్. నువ్వు చెప్పబోయే రహస్యం ఇదేనని నన్ను ఇంత దూరం తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను. మావయ్య, ఇది నాన్నగారికి ఇష్టం ఉండదేమో. నాకు తెలిసినంత వరకు అలాంటిదేం లేదు. పార్వతి అంటే ఆయనకు పిచ్చి అభిమానం. అందువల్ల అభ్యంతరం ఉండదనుకుంటాను. నీ ఇష్టం మావయ్య అన్నాడు సుధాకర్. నమ్మి చెడినవాడు లేడు. నీ తల మీదకి చాలా దెయ్యాలు ఎక్కినట్టున్నాయి. అన్నిటినీ దించేయి. ఈ విషయం నాకు వదిలే, నేను చూచుకుంటాను. సుధాకర్ చిరునవ్వు నవ్వాడు. అది సరే కానీ నేనింత కష్టపడి సాధిస్తాననుకో, మీరిద్దరూ నాకేం బహుమతి ఇస్తారు? లేస్తూ అడిగాడు సుందర్రావు. మీ ఇష్టం. మరొక కోటబయలు రంగారెడ్డినివ్వాలి. ఇద్దరూ నవ్వుకున్నారు. అలాగైతే నీ చదువు కూడా ఆగిపోయిందన్నమాట అన్నది సావిత్రమ్మ. అప్పగారేం చెప్పలేదు అన్నది ఎదుట కూర్చునున్న పార్వతి. రెడ్డిగారికి సుధాకర్ కూడా పై చదువులు చదవటం ఇష్టం లేదు. అవును, సుధాకర్ చెప్పాడు అన్నది పార్వతి. అవును, చెప్పే ఉంటాడు అన్నది సావిత్రమ్మ చిరునవ్వుతో. అన్నదే కానీ అన్న తర్వాత నాలుక కరుచుకుంది. తాను మొదటి నుంచి చేసిన పొరపాటదే. తనకు తెలియకుండానే వాళ్లకు పరస్పరం ప్రేమ కలుగజేసింది. ఎప్పుడైనా పార్వతి ఒంటరిగా కనిపిస్తే ఏడే నీ మొగుడు అని అడిగేది. అలా సుధాకర్ను కూడా ఆట పట్టిస్తుండేది. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు తానిలాంటి అనురాగ స్ఫోరకమైన ఆ మాట అనటం, వాళ్ళిద్దరూ ఒకరినొకరు దొంగతనంగా చూసుకోవటం తనకు చాలా ఇష్టం. అప్పుడు విరియగాచిన మామిడి చెట్టును చూచినట్టు తన మనసు తృప్తితో నిండిపోయేది. చదువు మానేసి ఏం చేయాలనుకుంటున్నావు? తన ఆలోచనల్ని ఆవలికి నెట్టివేస్తూ ప్రశ్నించింది సావిత్రమ్మ. ఇంకా ఆలోచించుకోలేదమ్మా. రాజమ్మ గదిలోకొచ్చింది. ఏమ్మా? ప్రశ్నించింది పార్వతి. రాజమ్మకు పార్వతి ప్రశ్న వినిపించలేదు. చాప మీద ఎదురెదురు కూర్చున్న సావిత్రమ్మ తన కూతురు మాత్రమే కనిపించారు. తన కూతురు తప్ప ఎవరొచ్చినా సరే సావిత్రమ్మ మంచం దిగదు. ఆవిడ మంచం మీద కూర్చోవాలి. వచ్చిన వాళ్ళు నేల మీద కూర్చోవాలి. కానీ తన కూతురు వస్తే మాత్రం సావిత్రమ్మ మంచం దిగి చాప మీద కూర్చుంటుంది. ఆ దృశ్యం చూచినప్పుడు తన కడుపు నిండిపోతుంది. ఏమీ అట్లా నిలబడ్డావు? ఏం సంగతి? సావిత్రమ్మ నవ్వింది. వంటోడికి జ్వరం వచ్చింది. రేత్రికి వంట నేను చేస్తాను. ఏం కూరలు చేయమంటారు? రాజమ్మ సర్దుకుంది. ఏదో ఒకటి చెయ్యవే. రెడ్డిగారు కూడా లేరు కదా, మనం ఏం తింటే ఏం? రాజమ్మ వెళ్ళింది. వెళ్ళిన రాజమ్మ వెళ్ళిపోలేదు. వెళ్ళినట్టే వెళ్ళి పరుగెత్తుకొచ్చింది. అమ్మా అమ్మా, అప్పగారు వస్తా ఉండారు అన్నది రాజమ్మ. ఎక్కడే? దిగ్గున లేచింది సావిత్రమ్మ. అదో ఆడ మన కారు వస్తా ఉండాది. ఇంతదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్షణంలో మారిపోయింది. అవుట్ హౌస్లోంచి ఎర్రయ్య 4 అంకల్లో హజారు ముందుకు చేరుకున్నాడు. బంగళా వెనుక కొట్టంలో జ్వరంతో పడుకునున్న వంటవాడు లేచి వణుకుతూ వంటింట్లోకి పరిగెత్తాడు. కారు షెడ్డులో పులిగీత ఆడుకుంటున్న 2 జీతగాళ్ల అదిరిపడి లేచారు. క్షణంలో బంగళా తోడేలు దూరిన గొర్రెల మందలా అయిపోయింది. టీ తాగుతున్న సుధాకర్ ఒక్క గుక్కలో పూర్తి చేసి హజారు ముందు నిలబడ్డాడు. నెమ్మదిగా గేటు దాటుకుని హజారు ముందుకొచ్చి ఆగిందా కారు. వచ్చిన రెడ్డి ఒంటరిగా రాలేదు. లచ్చాగాడు తలుపు తెరిస్తే తాను దిగాడు. తాను దిగు అన్నాడు కారులో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి. కారులోంచి దిగినతను ఎవరో ఎవరికీ తెలియదు.
సుధాకర్ ఎట్లారా అన్నాడు రెడ్డి. సుధాకర్ ముందుకొచ్చాడు. ఇతని పేరు వీరారెడ్డి, వీళ్ళది బెజవాడ. మేమిద్దరం మద్రాసులో కాలేజీలో కలిసి చదువుకున్నాం అని వీరారెడ్డి వైపు తిరిగి, వీడు నా కొడుకు, పేరు సుధాకర్ అన్నాడు రంగారెడ్డి. నమస్కారమండి అన్నాడు సుధాకర్. వీరారెడ్డి సుధాకర్ను పరీక్షగా చూచాడు. ఆ అబ్బాయి చాకులా ఉన్నాడు అనుకున్నాడు. వీరారెడ్డి రాకతో కోటబయలు అట్టహాసం పట్టపగలైపోయింది. రంగారెడ్డి చెబుతున్న పనులు చేయటానికి లచ్చాగాడికి 2 చేతులు 2 కాళ్ళు చాలలేదు. నిమిషాల మీద మదనపల్లి వెళ్ళి పలాగు వండటానికి బాషా సాహెబ్ను తీసుకొచ్చాడు. వాడు రాగానే పెరట్లో పెద్ద పొట్టేలు తెగింది. బాషా సాహెబు వంటకు రెడ్డిగారింట్లో ఉన్న నెయ్యి చాలేదు. నేతి డబ్బా కోసం మరొకసారి జీపెక్కాడు లచ్చాగాడు. రంగారెడ్డి ఐశ్వర్యం కంటే చుట్టూరా ఉన్న దారిద్ర్యం ఎక్కువగా నచ్చింది వీరారెడ్డికి. రంగారెడ్డి దర్పం, అతని నవ్వుకు చిగిరించే అడవులు, అతడి కోపానికి మాడిపోయే కొండలు కూడా వీరారెడ్డికి నచ్చాయి. వీటిని చూచి వీరారెడ్డికి అభిమానంలోంచి ఈర్ష్యలోంచి అభిమానం పుట్టుకొచ్చాయి. మరుసటి రోజు రెడ్డి వేట ఏర్పాటు చేశాడు. లచ్చాగాన్ని పిలిచి చాటు వేయించమన్నాడు. ఆ రోజు రాత్రి 8 గంటలకల్లా పలకలు, కొమ్మలు, తుడుములు, కత్తులు, బరిసెలు, లైసెన్స్ లేని తుపాకులు పట్టుకుని దాదాపు 100 మంది హజారంలో పోగయ్యారు. 9 గంటలకు రంగారెడ్డి, వీరారెడ్డి బయలుదేరారు. ఒక్కసారిగా కొమ్ములు, పలకలు మోగాయి. వీరారెడ్డి గుండెలు అవిసిపోయాయి. ఈ సరంభాన్ని చూస్తుంటే పూర్వకాలం నాటి రాజులు, మధ్యయుగాల జమీందారులు జ్ఞాపకం వచ్చారు వీరారెడ్డికి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 25 ఏళ్ళైనా ఈ ప్రాంతానికి మాత్రం రాలేదు అనిపించింది వీరారెడ్డికి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి మనము ఏమి బాగుపడ్డాము? బీదవాడికి స్వాతంత్ర్యం ఇవ్వకూడదు, ఇస్తే పాపం పాడైపోతాడు అని మళ్ళీ సర్దుకున్నాడు. ఆ రోజు రాత్రల్లా కోటబయలు నిద్రపోలేదు. పలకలు, కొమ్ములు సావిత్రమ్మ గుండెలో, రెక్కలకొండ లోయలో ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు ఉదయం రెడ్లు తిరిగొచ్చారు. టప్పు కూడా కట్టిన ఒక కణితి, 10 అడవి పందులు, 25 కుందేలు ఆక్రమించగా రంగారెడ్డికి, వీరారెడ్డికి జీపులో చోటు చాలకుండా పోయింది. బంగళా ముందు జీపు నిలిచింది. అమ్మయ్య, మొత్తం మీద ఇల్లు చేరుకున్నాము అన్నాడు వీరారెడ్డి జీపు దిగుతూ. చేరమని భయంగా ఉండిందా అన్నాడు రంగారెడ్డి నవ్వుతూ. అవునోయ్, నిజం చెప్పొద్దు, తుపాకీ మోగినప్పుడల్లా ఒక చావు చచ్చానే అనుకో, ఆ గుండు నాకే తగులుతుందేమోననిపించేది. ఈ శబ్దాలు, ఈ కొండలు, అడవులు, ముఖ్యంగా ఈ తుపాకులు మాకు అలవాటు లేదు. నెల్లూరు దాటితే అదో ప్రత్యేక ప్రపంచం. మీరు రాజులు, మేము ఒట్టు ధనికులు. మాతో పోలిస్తే మీరు చాలా చాలా అదృష్టవంతులు. రంగారెడ్డి కళ్ళు గర్వంతో నిండిపోయాయి. చూడవై, ఏమీ అనుకోకు, మొత్తం నీకు ఎంత పొలం ఉంటుంది? మరుసటి రోజు షికారు వెళుతూ ప్రశ్నించాడు వీరారెడ్డి. రంగారెడ్డి వీరారెడ్డి కేసి చూచాడు. ఆహా, ముందే చెప్పాను, నువ్వు మరోలా అనుకోకూడదు. రంగారెడ్డి చూపు వేడి తగిలిన వీరారెడ్డి అన్నాడు. నువ్వే చూసినావు కదా నిన్న అన్నాడు రంగారెడ్డి. అది కాక అంటే నగదు ఏదో ఉంటుంది, నాకు తెలియదు. ఈ పల్లెల మీద శానా దుడ్డు ఇచ్చినా ఎంతో రావాలా? వస్తుందా? శానా భాగం రాదు. మరి ఎందుకిచ్చావు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వీరారెడ్డి. రాకూడదనే రంగారెడ్డి నవ్వాడు. అంటే అప్పిచ్చేది వడ్డీ కోసరం కాదు, మనిషి కోసరం. అయ్య బాబోయ్, తీర్చగలిగినోనికి నేను ఎప్పుడూ అప్పిను. ఈ 4 కొండల మధ్యలో దాదాపు అందరూ నాకు బాకీలున్నారు. వాళ్ళు అట్లా బాకీలుంటేనే అంతా సరిగ్గా సాగుతుంది. రంగారెడ్డి ఉపయోగించిన అంతాకు అర్థమేమిటో కోటబయలలో వీరారెడ్డి గడిపిన 3 రోజుల అనుభవం చెప్పింది. తర్వాత వాడు తన మీసాలను వెనకొస్తున్న లచ్చగాన్ని చూపిస్తూ అన్నాడు రంగారెడ్డి. వీరారెడ్డి గుండె రెపరెపలాడింది. ఆ భయాన్ని చిరునవ్వుగా మారుస్తూ, నీకు వయసొచ్చినా నీలో చమత్కారం చావలేదోయ్ అన్నాడు. ఇంతకు మా సుధాకర్ సంగతి ఏమనుకున్నావు? ఏమనుకున్నాను? నీతో సంబంధం చేయగలగటం నా జన్మకు భాగ్యంగా అనుకుంటున్నాను. ఇంతకు ఆ అబ్బాయి అభిప్రాయం కనుక్కున్నావా? నువ్విచ్చిన ఫోటో ఇంట్లో ఇచ్చినా ఆ అమ్మ కొడుకు ఒకసారి చూడని అన్నాడు రంగారెడ్డి. ఆ అమ్మాయికేం బంగారంలా ఉంటుంది, ఎందుకు కట్నం సంగతి? ఆదోక్తిలోనే ఆగాడు వీరారెడ్డి. నాకెందుకు కట్నం? నాకు నన్నేసి కాల్చెంతుంది, ఉండేదొక కొడుకు. ఆ మాట అన్న తర్వాత రంగారెడ్డి మనసు కలుక్కమంది. 2వ రోజు వీరారెడ్డి బయలుదేరాడు.
బావగారు సెలవు అన్నాడు కారులో కూర్చుంటూ. సుధాకర్ సావిత్రమ్మ నమస్కారం చేశారు. త్వరలో ఉత్తరం రాస్తావుగా? అట్లానే రాస్తా. కారు కదిలింది. అందరూ లోపలికెళ్లారు. సుధాకర్ మాత్రం అలాగే నిలబడిపోయాడు. పగలంతా కొండలెక్కిన చల్లగాలి సాయంకాలం కాగానే దిగుతుంది. ఆలోచనతో వేడెక్కిపోయిన సుధాకర్కు ఆ చల్లగాలి ఎంతో హాయిగా ఉంది. అంతా నాశనమైపోయింది. గొడ్ల చావిడిలోకి వెళుతున్న ఎర్రయ్య కొనుక్కుంటున్నాడు. ఎందుకు నీ కొడుకు తన అభిప్రాయం చెప్పలా అన్నాడు రెడ్డి నవ్వుతూ సావిత్రమ్మతో. భోజనాల దగ్గర సావిత్రమ్మ సుధాకర్ తల ఉంచుకుని భోంచేస్తున్నారు. మీరే అడగండి అన్నది సావిత్రమ్మ. చెప్పరా సుధా, వీరారెడ్డి కూతురి ఫోటో చూసినావా? చూశాను. ఎట్లుంది? బాగుంది. ఆ పిల్లని పెండ్లి చేసుకునేది నీకిష్టమేనా? సుధాకర్ మౌనంగా తల ఉంచుకున్నాడు. చెప్పరా, ఎందుకట్లా మాటిమాటికి తలంచుకుంటావు? నీకు పిల్ల నచ్చిందా లేదా? రెడ్డి కంఠంలో కోపపు జీర ధ్వనించింది. తర్వాత నే కనుక్కుంటాలేండి, ముందు భోజనం చేయండి అన్నది నవ్వటానికి ప్రయత్నిస్తూ సావిత్రమ్మ. అందుకు తర్వాత చెప్పరా, నీకిష్టమే కదా? సుధాకర్ జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుని అన్నాడు. నాకిష్టం లేదు నాన్న. రెడ్డి నమ్మలేనట్టుగా సావిత్రమ్మ కేసి చూచాడు. ఏమిరా, ఇష్టం లేదా? అవును నాన్న. ఎందుకు? నాకు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు నాన్న. ఎందుకురా? అప్పుడే రెడ్డి కళ్ళు చింతనెప్పులాగయ్యాయి. సావిత్రమ్మకు భయమేసింది. మీరు ఊరుకోండి, తర్వాత నేను అన్ని విషయాలు మీతో చెబుతాగా అన్నది బ్రతిమలాడుతున్నట్లుగా. నోర్ముయ్, ఆ మొండపోపి మాటకు తర్వాత ఏమ్రా, నీకు పెళ్లి చేసుకోవటం ఎందుకు ఇష్టం లేదు? నాకు పైకి చదవాలనుంది. చెప్పానుగా నాన్న, నేను ఎంఎస్సి చదవాలన్న ఆశతో ఎంఎస్సిలో ఎంతో కష్టపడి ఫస్ట్ క్లాస్ సంపాదించాను. రెడ్డి కోపం మంచులా కరిగిపోయింది. చూడు సుధా, నీకన్నీ తెలుసు. అన్నీ తెలిసి అట్లా మాట్లాడొద్దు. నువ్వు చదువుకుపోతే మనకు చాలా కష్టంరా. కావాలంటే సుందరవునడుగు. అడిగాను. ఏమన్నాడు? మీరు చెప్పిన మాటే చెప్పాడు. సుందరరావు నాకంటే బాగా చెప్పే ఉంటాడు కదూ. నా మాట వినకపోయినా స్వామి మాటైనా వినరా? చిరునవ్వుతో అన్నాడు రెడ్డి. నీ మాట కంటే నాకు ఎవరి మాట ఎక్కువ కాదు నాన్న. మీ అభిప్రాయం ప్రకారమే కానియండి. రెడ్డి తృప్తిగా సావిత్రమ్మ కేసి చూచాడు. మీదికొస్తుందనుకున్న పాము తొలగిపోయినట్లు సావిత్రమ్మ నిట్టొచ్చింది. కానీ చదువు మానేసిన పెళ్లి మాత్రం వద్దు నాన్న మళ్ళీ అన్నాడు సుధాకర్. సావిత్రమ్మ మాట్లాడవద్దన్నట్లు సుధాకర్కు సైగ చేసింది. కానీ అది రెడ్డి డేగ కళ్ళను తప్పించుకోలేదు. ఏంది ఆ సైగరు? ఏడ్చే విషయమేదో సరిగ్గా ఏడవరాదు? విసుగ్గా కసురుకున్నట్టుగా అన్నాడు రెడ్డి. సావిత్రమ్మ ఉలిక్కిపడింది. చెప్పరా అన్నాడు రెడ్డి మళ్ళీ. ఆ బెజవాడ అమ్మాయి నాకిష్టం లేదు నాన్న. ఎందుకు? రెడ్డి కళ్ళు తుపాకీ గుండ్లల్లా సుధాకర్ ముఖంలోకి చూస్తున్నాయి. సిటీ అమ్మాయిల్ని, ముఖ్యంగా చాలా ఇదిగా కనిపించే అమ్మాయిల్ని చేసుకోవటం నాకిష్టం లేదు నాన్న. ఎందుకురా? రెడ్డి కళ్ళల్లోని కాఠిన్యం స్థానంలో ఆలోచన కనబడింది. వాళ్లకు మన జీవితం, మన పద్ధతులు నచ్చవు నాన్న. రెడ్డి మెచ్చుకోలుగా సుధాకర్ను చూచాడు. అతని కళ్ళల్లోని ఆలోచన బాధగా మారింది. సావిత్రమ్మను కన్నార్పకుండా ఒక నిమిషం పాటు చూచి దీర్ఘంగా నిట్టూర్చాడు. అవును సుధా, నువ్వు చెప్పేది నిజం. భయంతో బిగుసుకుపోయిన సావిత్రమ్మ ముఖం తేటగా అయింది. నాన్న, మీకిష్టమైతే. సుధాకర్ ఆర్దోక్తిలోనే ఆగాడు. చెప్పరా అన్నాడు ఆర్ధమైన కంఠంతో. మీకిష్టమైతే పార్వతిని పెళ్లి చేసుకుంటాను నాన్న. చేయి కడుక్కోవటానికి లేవబోతున్న రెడ్డి కాళ్ళు తెగిపోయిన వాడిలా కుర్చీలో అలాగే కూరబడిపోయాడు. తాను చేసిన హత్యకు తన బిడ్డ ఉరికంబం ఎక్కుతుంటే మాట్లాడకుండా నిలబడ్డ స్వార్థ హంతకుడిలా సుధాకర్ను దీనంగా చూచాడు. ఆశ్చర్యంతో భయంతో నోరు పెగలని సావిత్రమ్మకు పురిట్లో కన్ను మూసిన తన పాప ఏడుపు, పెళ్లైన కొత్తలో తన నిట్టూర్పుల్ని మోసుకుంటూ జాలిగా కదిలిపోయిన గాలి, స్పృహ తప్పిపోయిన పార్వతి గుండెలు, దడ రెక్కలకొండ లోయలో చిరుతుపులి చీల్చిన రక్తపు ముద్దలాంటి భర్త ముఖం, శ్రీశైలంలో కత్తిపూసిన మల్లెమొగ్గలాంటి రెడ్డిగారి అనురాగం జ్ఞాపకం వచ్చాయి. చెప్పండి నాన్న, మీకిష్టమేనా అడిగాడు సుధాకర్. ఈ జన్మలో అది జరగదు సుధా. ఆ విషయం ఇంకెప్పుడు ఎత్తొద్దు. ఎంతో దృఢంగా ఆనాలని ప్రయత్నం చేసినా రెడ్డి కంఠం ఎంతో బలహీనంగా ఉంది. ఏమండి, చూడండి, వాళ్ళు ఎంతో
బొగ్గున మండిన నల్లమందు రాశిలా లేచాడు రెడ్డి. దీనికంతకు నువ్వే కారణం. నిన్ను టేబుల్ మీదున్న ఎంగిలి పళ్ళెం తీసి సావిత్రమ్మ మీదకి విసిరికొట్టాడు. పైకి లేవబోయిన సావిత్రమ్మ తెగ నరికిన అరటి చెట్టులా కూలిపోయింది. నాన్న! సుధాకర్ అరుపుకు బంగళా ఊగిపోయింది. జాగ్రత్త! ప్రాణం మీద ఆశుంటే ఈ విషయం. ద్వారం వద్ద కనిపించిన సుందర్రావును చూచి ఆగాడు రెడ్డి. దయ్యాన్ని చూసిన వాడిలా ఉన్నాడు సుందర్రావు. లోపలికి రావటమా వద్దా అని ఒక క్షణం అనుమానించి పరుగెత్తుకొచ్చి రెడ్డిని పట్టుకున్నాడు. రెడ్డిగారు, తర్వాత మీకన్ని విషయాలు చెబుతాను. రండి వెళదాం అన్నాడు. దెబ్బతిన్న పాములా బుసకొడుతున్నాడు రెడ్డి. లేదయ్యా, వీళ్లకు పళ్ళు కొరికాడు రెడ్డి. నాకన్నీ తెలుసు. దయచేసి రండి, మీకన్నీ చెబుతాను. సుందర్రావు రెడ్డిని బయటికి తీసుకెళ్లాడు. పోతూ అమ్మ జాగ్రత్త అని సుధాకర్కు సైగ చేశాడు. వేళ్లు తెగిపోయిన చెట్టులా కూర్చున్నాడు రెడ్డి. మీరు అలా అన్నిటికీ ఆవేశపడకూడదు అన్నాడు సుందర్రావు. వరదలో కొట్టుకుపోతున్న వాడిలా భయంగా ధైర్యంగా చూచాడు సుందర్రావు కేసి రెడ్డి. మీ ఆరోగ్యం సంగతి మీకు తెలుసు కదా. అలా మీరు ప్రతిదానికి ఆవేశపడటం మీ ఆరోగ్యానికి మంచిది కాదు మళ్ళీ అన్నాడు సుందర్రావు. రెడ్డి జవాబు చెప్పలేదు. అతని గుండెనేదో అదృశ్య శక్తి నలిపేస్తున్నట్టుగా ఉంది అతని ముఖం. చూడండి రెడ్డిగారు, మీరు పెద్ద విషయాల్ని ఎంత తేలిగ్గా తీసుకుంటారో చిన్న విషయాల్ని అంత పెద్దగా తీసుకుంటారు. రెడ్డి సుందర్రావు ముఖంలోకి సూటిగా చూచాడు. నా మీద కోపం చేసుకోకండి. ఇప్పుడు మీకింత ఒళ్ళు తెలియని కోపం ఎందుకు రావాలి? సుధాకర్ పార్వతిని పెళ్లి చేసుకోవాలని అన్నాడే అనుకుందాం. దానికి మీరు ఇంత ఇది చెయ్యాలా? అంతేకాకుండా పార్వతి సుధాకర్ ఎంతో. చాలు, నా ప్రాణం తీయొద్దు అన్నాడు రెడ్డి భరించలేనంత విసుగ్గా. సుందర్రావు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అలా విసుక్కోకండి. నేను మీ ఇంటి మనిషి లాంటి వాణ్ణి. నాకు అన్న తమ్ముడు అన్నీ మీరే. మీకు అన్నదమ్ములు లేరు కదూ అడిగాడు సుందర్రావు. అవును అన్నాడు రెడ్డి యాంత్రికంగా. కాబట్టి నేనేమైనా చెబితే మీరు వినొచ్చు, మీరేమైనా చెబితే నేను వినొచ్చు, అవునా? ఎంతో లాలనగా అన్నాడు సుందర్రావు. రెడ్డి జవాబు చెప్పలేదు. ఒక్క మాట అడుగుతాను, మళ్ళీ నా మీదికి వీరభద్రునిలా లేవకండి. సుధాకర్ పార్వతిని పెళ్లాడితే మనం సంతోషించాలి కానీ అక్క తమ్ముళ్లకు పెళ్ళేమిటి సుందర్రావు? రెడ్డి గొంతులో కన్నీళ్లు గుడగుడలాడాయి. ఆ విషయం నిర్ణయించాల్సింది మనం కాదు, వాళ్ళు. మీరు పార్వతిని బిడ్డలాగా చూసిన మాట నిజమే, కానీ వాళ్ళు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదయ్యా. పార్వతి నా బిడ్డ. నేను చెబుతుంది మీకు అర్థం కావటం లేదు. పార్వతి కోడలయ్యాక కూడా మీ బిడ్డలాగే చూచుకోవచ్చు. అది కాదు సుందర్రావు, పార్వతి నిజంగా నా కూతురు. రెండు చేతుల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు రెడ్డి. అంటే? అకస్మాత్తుగా సుందర్రావు చెవులు వెచ్చపడ్డాయి. అతని వెన్నెముక మీద చల్లని చెమట జారింది. అంటే? అర్థం కాక రెట్టించాడు సుందర్రావు. పార్వతి నా సొంత కూతురు, స్వయాన నా బిడ్డ. సుందర్రావు ఆవేశం క్షణంలో చల్లారిపోయింది. సోఫాలో కుప్పగా కూలబడిపోయాడు. 2 నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేదు. గదిలో వాతావరణం బిగించిన ఊపిరిలా ఉంది. నేను నమ్మలేను అన్నాడు సుందర్రావు. రెడ్డి తలెత్తి సుందర్రావు ముఖంలోకి దీనంగా చూచాడు. రెడ్డి కళ్ళల్లోని దైన్యాన్ని చూచిన సుందర్రావుకు మనసులో దేవినట్లనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఉగ్గపట్టుకుని కూర్చున్నాడు. నమ్మకపోతే నేనేం చేసేది? నిన్ను నమ్మించేదానికి సీత కూడా లేదు. సీతెవరు? అదిరిపడ్డాడు సుందర్రావు. పార్వతి తల్లి. మళ్ళీ నిశ్శబ్దం. హజారం ముందున్న ఆకురాలిన వేప చెట్లు విచారంగా ఊగుతున్నాయి. చీడనాకిపోయిన చెట్లు అస్థిపంజరాల్లా ఉన్నాయి. రెడ్డి సాలోచనంగా వాటిని చూస్తున్నాడు. అకస్మాత్తుగా సుందర్రావుకు లోపల నుంచి కోపంగా మాట్లాడుతున్న సుధాకర్ కంఠం వినిపించింది. అతని మనసులో రాబోయే ప్రమాదం పాములా బుసకొట్టింది. ఇప్పుడే వస్తాను అని రెడ్డితో చెప్పి గదిలోంచి బయటికి వెళ్ళాడు సుందర్రావు. ఆ మాట రెడ్డికి వినిపించినట్టు లేదు. అలాగే ఆకురాలిపోయిన వేప చెట్ల జంటను తదేకంగా చూస్తూ ఉన్నాడు. సుధాకర్ ఒక నిమిషం కొయ్యబారిపోయాడు. సావిత్రమ్మ కుప్పకూరగా నేల మీద పడి ఉంది. ఆశ్చర్యం నుంచి తేరుకుని తల్లిని లేవనెత్తి కుర్చీ మీద కూర్చోబెట్టాడు. దెబ్బ తగిలిందా అమ్మా అని అడిగాడు. లేదు, కుర్చీ మీద నుంచి జారిపడిపోయాను అన్నది సావిత్రమ్మ విషాదంగా నవ్వుతూ.
తల్లి అబద్ధం చెబుతుందని సుధాకర్కు అర్థమైంది. నాన్న మనిషి కాడమ్మా అన్నాడు సుధాకర్. అట్లా అనకూడదు సుధా, తప్పు అన్నది సావిత్రమ్మ నీరసంగా. ఎందుకనకూడదు? ఆయన నిన్నిలా పశువులా కొట్టవచ్చా? అలా మాట్లాడకూడదు సుధా, తప్పు నాదే. వారి మనసు తెలుసుకోకుండా నేను వారి మాట కాదని ఉండకూడదు. సుధాకర్ మాట్లాడలేదు. ఎర్రయ్య, రాజమ్మ, వంటవాడు పాతిన రాజకూజాల్లా నిలబడి ఉన్నారు. వారి ముఖాల్లో భయం గూడు కట్టుకుని ఉంది. రా సుధా, గదిలోకి వెళదాం. సావిత్రమ్మ లేచింది. సుధాకర్ తల్లిని జాగ్రత్తగా నడిపించుకుంటూ గదిలోకి వెళ్ళాడు. సావిత్రమ్మ మంచం మీద కూర్చుంది. సుధాకర్ పక్కనే కూర్చున్నాడు. సుధా, నా మాట వింటావా అన్నది సావిత్రమ్మ. ఏమిటన్నట్టు చూచాడు సుధాకర్. నువ్వు పార్వతిని మరిచిపోతానని మాటివ్వు. ఎందుకివ్వాలి? నేనివ్వను అన్నాడు సుధాకర్. ఎందుకా? మన కుటుంబ క్షేమం కోసం. సుధాకర్ మాట్లాడలేదు. ఇవ్వవు? మళ్ళీ అడిగింది సావిత్రమ్మ. ఇవ్వను ఖచ్చితంగా అన్నాడు సుధాకర్. సావిత్రమ్మ ఓడిపోయిన దానిలా కొడుకుకేసి చూచింది. సుధా, మీ నాన్నగారికి ఇష్టం లేని పని చేసి మనం ఏం బాగుపడతాం చెప్పు? మొండితనం మీ నాన్నగారికే వదిలే. నా మాట విను. సావిత్రమ్మ కంఠంలో దీనత్వం కన్నా భయం ఎక్కువగా ధ్వనించింది. ఆయనకి ఇష్టమైన పని చేసి మాత్రం ఏం సుఖపడతాం? నాన్నను గురించి అలా మాట్లాడకూడదు. ఏం మాట్లాడితే? నాకేం భయం లేదు. సుధాకర్ ఇలా ప్రవర్తించటం సావిత్రమ్మ ఎప్పుడూ చూడలేదు. ఏదో చాలా పెద్ద కారణం లేనిది మీ నాన్నగారు పార్వతి విషయంలో అలా ప్రవర్తించారు. ఆ కారణం ఏమో చెప్పకూడదు. నోరు తెరిచేసరికి చావగొట్టకపోతే? సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. ఇంత మొండిగా ప్రవర్తిస్తున్న కొడుకు మీద కోపం వచ్చింది ఆమెకు. మనిషి కాదురా నువ్వు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? కోపంగా అన్నది సావిత్రమ్మ. అవును, ఈ కొంపలో నేనొక్కనే రాక్షసుణ్ణి, మీరు మాత్రం మనుషులు. చీచీ, ఇది ఇల్లు కాదు, నరకం. ఈ కొంపలో ఉండటం కంటే. సుధాకర్ పూర్తి చేయకముందే సుందరరావు పరిగెత్తుకుని లోపలికొచ్చాడు. సుధాకర్, నువ్వు నాకంటే ఎంతో చిన్నవాడివి, కానీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి అడుగుతున్నా. అలా అరవద్దు. ఇలా ఒకరినొకరు అరుచుకోవటం, కరుచుకోవటం ఈ కుటుంబ సంప్రదాయం కాదు. దయచేసి నా మాట విను. ఇక్కడి నుంచి వెళ్ళు. సరే మావయ్య అన్నాడు సుధాకర్. సావిత్రమ్మ అమ్మయ్య అని నెట్టొచ్చింది. మీరు విశ్రాంతి తీసుకోండి, ఏమీ పర్వాలేదు. రెడ్డిగారి ముక్కోపం తెలిసిందే కదా. మనసు మాత్రం విన్నా, అది మీకు తెలిసిందేగా అంటూ వంటింటి వైపు నడిచాడు సుందర్రావు. సావిత్రమ్మ మంత్రముగ్ధమైన పాములా నిలబడి ఉంది. వంటింటి వసారాలో కూర్చుని గుసగుసలాడుతున్న ఎర్రయ్య, రాజమ్మ సుందర్రావును చూచి అదిరిపడ్డారు. ఏం చేస్తున్నారిక్కడ అన్నాడు సుందర్రావు. ఆ ఒక్క మాటలో అతనికి వారి మీద ఉన్న కోపమంతా ధ్వనించింది. ఒకరినొకరు చూచుకున్నారే తప్ప జవాబు చెప్పే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది. నువ్వెవరు అడిగేదానికి అన్నమాట ఎర్రయ్యకు నాలుక చివరిదాకా వచ్చి అనే ధైర్యం లేక కష్టపడి మింగేశాడు. వంటవాడేడి? మళ్ళీ ఉరిమాడు సుందర్రావు. వెళ్ళిపోయినాడు అన్నది రాజమ్మ ధైర్యం చేసి. అలాగైతే లోపలికెళ్ళి కొంచెం కాఫీ పెట్టి పప్పించు. అట్లా నేనప్పా. వంటింట్లోకి వెళ్ళింది రాజమ్మ. సుందర్రావు హజారం కేసి వెళ్ళాడు. ఎర్రయ్య కూడా కొరకొరలాడుతూ వంటింట్లోకి నడిచాడు. రాజమ్మ పొయ్యి వెలిగించి కాఫీకి నీళ్లు పెడుతుంది. ఈ బాపనోడితో పెద్ద బాధైపోతా ఉంది అన్నాడు ఎర్రయ్య కసిగా. అవును, యాడ చూసిన వీడే. బాట గంగమ్మ మొండా కొడుకు. యాడికంటే ఆడికొస్తాడు నిర్వాకం చేసేదానికి. ఎంతకాలం చేస్తాడులే ఎగతాళిగా అన్నాడు ఎర్రయ్య. ఏం మనం కాదంటామా? చూస్తా ఉండు. ఏందయ్య ఇంకా చూసేది? అంతా అయిపోయింది అన్నది రాజమ్మ నిరాశగా. ఏందే అయిపోయిండేది? పాపం చేసినోడు అనుభవించి తీరాలా. నన్ను మోసం చేసినోడిని నేను ఈడిచి పెడతానా? ఎర్రయ్య గొంతులో పాములు బుసకొట్టాయి. అది కాదు, రెడ్డి ఇట్లా చేసినాడేమి? ఆ మాట ఎత్తే తలికి అమ్మ మొగం పగలేసినాడు ఆశ్చర్యంగా అన్నది రాజమ్మ. పగలేక పెండ్లి కొప్పుకుంటాడా? ఎట్లొప్పుకుంటాడు కూతురికి కొడుక్కి? రాజమ్మ ఆలోచనలో పడింది. పొయ్యి మీద నీరు కుతకుతలాడుతుంది. రెడ్డిగారి వయసులా పొద్దు పడమెటికి వాలుతుంది. పురుగునాకిపోయిన వేప చెట్లు దిక్కులేని బిడ్డల్లా నిలబడి ఉన్నాయి. అప్పుడు నేను మద్రాసులో ఇంటర్ చదువుతా ఉన్నా అన్నాడు రెడ్డి తల వంచుకుని. సుందర్రావు కాఫీ కప్పు కింద పెట్టి ముందుకు వంగి కూర్చున్నాడు. నీకు సీత తెలుసునా? అడిగాడు రెడ్డి తలెత్తి.
రెడ్డి చూపులు నేరం ఒప్పుకుంటున్న హంతకుని చూపుల్లా ఉన్నాయి. లేదు, జ్ఞాపకం లేదు అన్నాడు సుందర్రావు. అప్పుడు నేను మద్రాసులో ఇంటర్ చదువుతున్నా మళ్ళీ అన్నాడు రెడ్డి. సీత ఎవరో మీరు చెప్పనే లేదు అన్నాడు సుందర్రావు. అవును, చెప్పనే లేదు ఆలోచించాడు రెడ్డి. సీత ఎవరని చెప్పేది సుందర్రావు? పార్వతి తల్లి అనేదో, లేకుంటే నాకు తొలి భార్య అనేదో. రెడ్డి కంఠం గాద్గదకమైంది. తర్వాత చెప్పండి. అప్పుడు మీరు మద్రాసులో ఇంటర్ చదువుతున్నారు అన్నాడు సుందర్రావు. అవును, పేరుకు మాత్రమే చదువు. నాకు చదువు ఎప్పుడూ అంటి రాలా. తినటం, హాయిగా తిరగటం, అప్పుడప్పుడు కాలేజీలకు పోవటం, అంతే మద్రాసులో మన చదువు. నా బ్రతుకులో ఏ పరీక్ష నేను మొదటిసారి పాసు కాలా. ఇప్పుడు సుధాకర్, పార్వతి ఫస్ట్ క్లాసులు తెస్తా ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. నాకు రాని చదువు నా బిడ్డలకు వస్తా ఉంది. ఈ విషయంలో కాదులే, ఏ విషయంలోనూ వాళ్ళు నన్ను పోలలేదు నిట్టూర్చాడు రెడ్డి. సీత సంగతి చెప్పబోయారు. జంకుతూ జ్ఞాపకం చేశాడు సుందర్రావు. అవును, చెప్పబోయినా ఆలోచనలో పడ్డాడు రెడ్డి మళ్ళీ. సుందర్రావు మౌనంగా కూర్చున్నాడు. నీకు తెలుసు కదా, అప్పుడు మా నాయన బ్రతికే ఉన్నాడు. మా అమ్మ ఎప్పుడూ రోగిష్టి. ఇంటి పని చేసుకోవటం ఆమెకు చేతయ్యేది కాదు. వాళ్ళ ఊరి నుంచి అందుకోసం సీతను తీసుకొచ్చింది. సీత మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె వయసు 10-12 ఉండవచ్చు. మనిషి పచ్చగా రెకరెకలాడుతూ ఉండేది. మాట కూడా చాలా నాజుగ్గా ఉండేది. సుమారు 10 ఏండ్లు మా ఇంట్లో ఉన్నా నేను సీతను అంతగా పట్టించుకోలా. ఆ మాటకొస్తే అప్పుడు నాకేమీ పట్టేది కాదు. ఈ ఊరికి రావాలంటేనే నాకు రోతగా ఉండేది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మొక్కుబడి చెల్లించుకునేదానికి వస్తూ ఉండేవాణ్ణి, అంతే. ఇంటికి వస్తే నాయనకు కోట్లాటలు, కేసులు, అమ్మకు రోగం, కాబట్టి ఎందుకు రావాలా అనుకునేవాణ్ణి. నా సంగతి వాళ్ళు కూడా అంతంతగానే పట్టించుకునేవాళ్ళు. ఇంటర్ పరీక్ష రాసి రిజల్ట్స్ వచ్చే వరకు మద్రాసులోనే ఉన్నా. ఒళ్ళు బాగాలేక ఒక పేపర్ సరిగ్గా రాయలేదని 1000 రూపాయలుంటే పాసు చేయించుకోవచ్చని నాయనకు రాస్తే ఆయన దుడ్డు పంపించినాడు. ఆ దుడ్డు పూర్తయిపోయే తలకి రిజల్ట్స్ రానే వచ్చినాయి. మామూలుగానే నాకు అన్ని పేపర్లు పోయినాయి. అప్పుడు ఇంకేం చేసేదో తెలియక ఇంటికొచ్చినా. ఇంటికొచ్చి చూస్తున్న కదా, అమ్మ నాయన ఊళ్ళో లేరు, తిరుపతికి పోయినారంట. 4 దినాలు రానని చెప్పినారు. అప్పుడు సీతను సరిగ్గా చూసినా. సీత మా ఇంటికి ఎప్పుడొచ్చిందో నాకు తెలుసు కానీ సీతకు వయసు ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు. పల్చగా ఎర్రగా బల్లి మాదిరి ఉండే సీత నాకు గుర్తు దొరకకుండా మారిపోయింది. నా కంటికి ఆడిది ఎట్లుంటే బాగుంటుందో అట్లా కనపడింది సీత. చూస్తా ఉండంగానే నాలోకి దయ్యం దూరింది. ఆ రాత్రి సీత పరిస్థితి ఏదో సామెత చెప్పినట్లయింది. నేను కొన్నంత రెడ్డి కాకపోయినా కొన్నంత రెడ్డి కొడుకును. నా అంతవాడు కొంగు పట్టుకుంటే ఆ దిక్కులేని ఆడది ఏం చేస్తాది? అడుక్కుంది, బడుక్కుంది, కాళ్ళు పట్టుకుంది. అప్పుడు నాది అబద్ధాలు చెప్పే వయసు కాదు, సీతది అబద్ధాలు తెలుసుకునే వయసు కాదు. కానీ ఆ వయసులోనే నా మద్రాసు నేస్తాలు అబద్ధాలు ఎట్లా చెప్పి ఒప్పించాలనో నాకు బాగా నేర్పించినారు. నా అబద్ధాలు సీత కూడా నమ్మింది. ఆమె నా అబద్ధాల్ని నమ్ముతూ ఉన్నప్పుడు నాకు అయ్యో అని కూడా అనిపించలా. ఆ 4 దినాలు నేను దారులు దోచుకునే దోపిడి దొంగే అయినా. కానీ ఆ 4 దినాలు నేను ప్రేమించినానని, పెండ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్తానే ఉన్నా. ప్రేమంటే ఏందో, పెండ్లంటే ఏందో తెలియని సీత నా అబద్ధాల్ని నమ్ముతానే ఉంది. మా సంగతి పీరుగాడికి తెలిసిపోయింది. కానీ వాడు తెలియనట్లు ఊరికే ఉండిపోయినాడు. మా బంగళాలో అట్లాంటిది జరగడం అదే మొదటిసారి కాదు. 4 దినాలు అయిపోయాక మా అమ్మ నాయన తిరుపతి నుంచి తిరిగొచ్చినారు. వచ్చినాక మామూలే. నీ పరీక్ష ఏమైంది అన్నాడు నాన్నగారు. ఒక పేపర్ పోయింది అన్నా నేను. ఆ మాట ఇంతకు ముందు చాలాసార్లు చెప్పటం వల్ల నేను, వినటం వల్ల ఆయన వాడుక పడిపోయినాము. మళ్ళా ఎప్పుడు పోతావు అడిగారు నాన్నగారు. మీ ఇష్టం. అట్లుండేది అబ్బా కొడుకుల సంబంధం. మరి 4 దినాలు గడిచినాయి. ఒక దినం నాన్నగారు నన్ను పిలిచి, మద్రాసుకి ఎప్పుడు పోవాలని అనుకుంటా ఉన్నావు అని అడిగినారు. మీరు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతా అన్నాను. రేపు పో, ఈసారైనా ఆ పరీక్ష పూర్తి చేయి అన్నారు. మరుసటి దినం మామూలు ప్రకారం కావలసిన దానికి 2 డబ్బిచ్చి మద్రాసుకు పొమ్మన్నారు. వెళ్ళిపోయిన సుందర్రావు, ఇన్ని దినాలకు నిజం చెప్తున్నా, బయలుదేరే ముందు సీతను చూడాలని కూడా నాకు అనిపించలేదయ్యా. నేను వెళ్ళిపోయినాక ఎంత ఏడ్చిందో, ఎంత కొట్టుకుందో కూడా నాకు తెలియదు. ఆ సంగతి ఎప్పుడూ నా మనసులోకి రాలా.
సీతకు అంత కమ్మగా అబద్ధాలు చెప్తా ఉండేటప్పుడు కూడా తప్పు చేస్తా ఉన్నానని కూడా అనిపించలా. అట్లా అన్నీ మరిచిపోయి మద్రాసుకు వెళ్ళిపోయినా ఆగాడు రెడ్డి. సుందర్రావు ఆశ్చర్యంగా వింటూ కూర్చున్నాడు. అతని మనసులో నిండిపోయిన ఆశ్చర్యం అతన్ని మాట్లాడనివ్వలేదు. బంగళా నిశ్శబ్దంగా ఉంది. బయటికి వెళ్ళిన సుధాకర్ ఇంకా రాలేదు. బంగళాలో ఎక్కడా చలనం లేదు. నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉన్న బంగళా తెలివి తప్పిపడి ఉన్న రోగిలా ఉంది. సుందర్రావు మాత్రం తన గుండె చప్పుడు తాను వింటూ కూర్చున్నాడు. 3-4 నెలలు అట్లా గడిచిపోయినాయి. సీత ఇచ్చిన సుఖం తప్ప సీతకు చేసిన ద్రోహం నాకెప్పుడూ జ్ఞప్తికి రాలా. నా చదువు మామూలే. చదవకుండానే పరీక్షలు రాసినా అంతా పోయింది. మార్చి పరీక్ష ఉంది కదా, అప్పుడు చూచుకోవచ్చననే ధైర్యంతో పరీక్ష పాస్ అయినానని జాబు రాసి ఇంటికొచ్చిన. వచ్చి చూద్దును కదా, సీత లేదు. ఏమైపోయింది ప్రశ్నించాడు సుందర్రావు. ఏమైపోతుంది? పెద్దరెడ్ల ఇండ్లలో ఏమవుతుందో అదే అయిపోయింది. సీతే కాదు, ఆమెతో కూడా మా సేతిగాడు ఎర్రయ్య కూడా కనిపించలా. వాళ్ళిద్దరూ లేచిపోయారా ప్రశ్నించాడు సుందర్రావు. రెడ్డి బాధగా సుందర్రావును చూచాడు. నా సావాసం వల్ల నా పాడుబుద్ధులు నీకు వచ్చినట్లున్నాయే. అదట్లున్ని. లచ్చాగాడిని నాయన నీకు తెలిసినా? వాని పేరు పీరుగాడు. వానికి నేనంటే శానా ఇష్టం. ఒక దినం సీత సంగతి వాణ్ణి అడిగినా. వెళ్ళిపోయిందప్పా అన్నాడు వాడు. ఎక్కడికిరా? ఎక్కడికోనప్పా? ఎప్పుడురా? శాన్ దినాలయ్యింది. ఎందుకు వెళ్ళిపోయిందిరా అని చాలా బలవంతం చేసి అడిగినా. వాడు అనుమానించి నిజం చెప్పినాడు. నేను మద్రాసుకి వెళ్ళిపోయినాక సీత వేకటితో ఉందని తెలిసిందట. నాయనగారు సీతను చావగొట్టినాడంట. కాడాకు నా సంగతి బయటపడిందట. నీకు తెలుసు కదా సుందర్రావు, అట్లా సమయంలో పెద్దరెడ్లుకొచ్చే ఆలోచన. పీరుగాన్ని పిలిచి సీతను కూనీ చేయమన్నాడంట మా నాయన. వాడు కాల్ చేసినా ఆ పని చేయనన్నాడంట. సుందర్రావుకు గుండె నోట్లోకొచ్చినంత ఉద్వేగం కలిగింది. తర్వాత అన్నాడు. తర్వాత ఏముంది? సీతను ఎర్రయ్యకిచ్చి పెళ్లి చేసేసి కొంత దుడ్డిచ్చి దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పినారంట. ఎర్రయ్య ఒప్పుకున్నాడా ప్రశ్నించాడు సుందర్రావు. ఒప్పుకుంటాడా చస్తాడా? ఒప్పుకోకేం చేస్తాడు? ఒప్పుకోకపోతే రెక్కల కొండ కింద మర్రి చెట్టుకు వేలాడుండేవాడు. సీత గర్భంతో ఉందని వాడికి తెలుసా? వానికి తెలుసునో తెలియదో నాకు తెలియదు. పీరుగాడు చెప్పిన దాన్ని బట్టి ఎర్రయ్యకేమీ తెలియదు. వాడు పసరు పాములాంటోడు. చాలా అన్యాయం అన్నాడు సుందర్రావు. అవును, అంతే సుందర్రావు. మళ్ళా సీతను నేనెప్పుడూ చూడలా. ఏడాది దాటకుండానే మా నాయన నాకు పెండ్లి చేసినాడు. నేను సావిత్రిని చూడలా, ఒప్పుకోలా. అన్నీ మా నాయనే. నేను అందరితో కూడా పెండ్లికి పోయి కట్టమని చెప్పినప్పుడు బొట్టు కట్టినా. సోమారు ఆ సమయంలో మన స్నేహం కలిసిందనుకుంటాను అన్నాడు సుందర్రావు. ఉండొచ్చు, నాకు జ్ఞప్తికి లేదు. నీకు తెలుసు కదా, పెండ్లాన్ని అభిమానంగా చూడటం మా ఇంటి వరుస కాదు. కానీ నేను ప్రయత్నం చేసినా. సీత మనసులోకి వచ్చిందా, సావిత్రి మనసులో నుంచి మాయమయ్యేది. ఈ బాధ ఒకరితో చెప్పుకునేది కాదు. ఆ బాధలోనే నేను సావిత్రికి దూరమైనా, వేట మరిగినా, ఆ కసితో జంతువుల్ని వేటాడినా. నాయనగారు చనిపోయినారు. తర్వాత అమ్మ ఎంతో కాలం బతకలా. అంటే నాయనగారి చోటులో నేను కూచోక తప్పలా. ఇట్లా ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయినాయి. పార్వతి సీత కూతురు అన్నారు కదా, పార్వతి ఎలా తిరిగొచ్చింది? రాజమ్మ ఎవరు ఆతృతగా ప్రశ్నించాడు సుందర్రావు. రంగారెడ్డి దీర్ఘంగా నిట్టూర్చాడు. చెప్తా. అట్లా సుమారు 5-6 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పటికి నాయన అమ్మ పోయినారు. సుధాకర్ అప్పటికి 4 ఏండ్లవాడు. అప్పటికింకా చదువుకి అయ్యవారిని పెట్టలా. ఒకరోజు రాత్రి సుమారు 8 గంటలప్పుడు రాజమ్మ ఎర్రయ్య పాపను తీసుకొచ్చినారు. రాజమ్మ ఎవరు? ఎర్రయ్య రెండో పెళ్ళాం. అంటే సీతేమైంది? చచ్చిపోయిందట, పార్వతిని కని. సుందర్రావు ఆశ్చర్యంగా రెడ్డిని చూచాడు. నన్ను చెప్పని. ఆ రోజు రాత్రి బాగా ముసిరి పట్టింది. బాగా వాన పడతా ఉంది. ఆ వానలో వాళ్ళొచ్చినారు. పాపకు జ్వరం, ఒళ్ళు పెనం మాదిరిగా కాలిపోతా ఉంది. హాజారంలో నేనొక్కనే కూచో ఉన్నా. ఎర్రయ్య రాజమ్మ చేతిలో పాపతో వానలో తడుచుకుంటూ వచ్చినారు. ఇంట్లో సద్దు లేదు, అందరూ పడుకున్నారు. వానకు చలికి ఎర్రయ్య ముందరకొచ్చి మాట్లాడకుండా నిలబడినాడు. నాకు కూడా మాట పెకల్లా. అట్లనే మాట పలుకు లేకుండా కొంచెం సేపు ఉండిపోయినాను. మేము గుర్తులే మా చిన్నరెడ్డి అన్నాడు ఎర్రయ్య. అప్పుడు నాకు తెలివొచ్చింది. ఎందుకు లేవరా, ఏమెవరు అన్నా. నా పెండ్లాం అన్నాడు ఎర్రయ్య కత్తి విసిరినట్లుగా. నా ఒళ్ళు జల్లుమంది.
సీతేమైంది అని అడిగిన ఎంతో ఆత్రంగా. చచ్చిపోయింది ఈ పాపను కని అని చెప్పాడు. నాకు కాలు చెయ్యి ఆడలా. లేచి రాజమ్మ చేతిలో చలికి వణుకుతా ఉన్న పాపను చూసిన. పాత చీర మడతలకు కరుచుకుపోయి ఉంది పాప. పాప సీత నోట్లోంచి ఊడిపడినట్లనిపించింది నాకు. పాపను చేతుల్లోకి తీసుకున్న. జ్వరం పెళపెళలాడుతా ఉంది. ఎప్పుడు? పెండ్లైనాక, అంటే ఈ ఊరిడిచిపోయినాక సుమారు 7 నెలలకు. అంటే పాప వయసు సుమారు 6 ఏండ్లు. ఆశ్చర్యపోయినా. 6 ఏండ్ల పాప 4 ఏండ్ల మాదిరిగా కూడా లేదు. ఎముకల గూడు, తల నిండుకు, సీత మాదిరిగానే వెంట్రుకలున్నాయి. పాప ఇంత బలహీనంగా ఉందేరా? ఎర్రయ్యను అడిగినా. తిండి లేని బిడ్డ ఎట్లుంటాది అన్నాడు వాడు. ఆ మాట ఎంతో కసిగా అన్నాడు వాడు. ఆ మాట ఎర్రగా కాలిన శూలం మాదిరి నా మనసులో దూసుకుని పోయింది. నా పాపకు తిండి లేదా? పాపను రొమ్ముకు అదుముకున్నా. అంతే. సుందర్రావు బంగళా ముందున్న అవుట్ హౌస్ ఖాళీగానే ఉన్నింది. దాంట్లో వాళ్ళను ఉండమన్నా. లచ్చాగాన్ని పంపించి మదనపల్లె నుంచి డాక్టర్ని పిలిపించి పాపకు వైద్యం చేయించిన. 3 రోజుల్లో పాపకు ఒళ్ళు బాగయింది. సావిత్రి ఆశ్చర్యంగా చూస్తా ఉందే తప్ప నన్ను అడిగే దొమ్మ లేక ఊరికే ఉండిపోయింది. సుధాకర్ నాతో లచ్చాగాడితో అవుట్ హౌస్లోకొచ్చి పాపను చూస్తూ ఉండేవాడు. మరి 4 దినాల్లో పాప పూర్తిగా తేరుకుంది. ఒక దినం మామూలు ప్రకారం హజారంలో కూర్చోవున్నా. పార్వతి సుధాకర్ కలిసి అక్కడికొచ్చినారు. పార్వతి కంటే సుధాకర్ సుమారు 1.5 ఏడాది చిన్నోడు. కానీ ఏపుగా పెరగటం వల్ల పార్వతి కంటే ఎంతో పెద్దగా అగుపించినాడు. ఇప్పుడు అంతేగా అన్నాడు సుందర్రావు. అవును, చిన్నప్పుడు నట్టుగట్టిపోతే మళ్ళా సరిగ్గా పెరగరయ్యా. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మందులు టానిక్కులు ఇప్పించినా కానీ ఏం లాభం? పార్వతి ఏపుగా పెరగనే లేదు. తర్వాతేమైంది? ప్రశ్నించాడు సుందర్రావు. ఏమైంది? పార్వతిని చూచి కొన్నాళ్ళు సావిత్రి అసహించుకుంది. అప్పుడు నా మీద ఆమెకు ఎన్నో అనుమానాలు. వాటితో బాధపడేది. తర్వాత కొంతకాలానికి పార్వతంటే నాకంటే ఎక్కువగా ఇష్టపడేది. ఒక రకంగా చెప్పాలంటే పార్వతే మమ్మల్నిద్దరినీ కలిపింది. పార్వతే మమ్మల్నిద్దరినీ వేరు చేస్తాదేమో బాధగా అన్నాడు రెడ్డి. అలా అనకండి, అన్నీ సర్దుకుంటాయి. నెమ్మదిగా ఒక మార్గం ఆలోచిద్దాం. తర్వాత? ఎర్రయ్య అంటే నాకు భయం ప్రారంభమైంది. వాడు ఎంతో తెలివిగా నన్ను బెదిరించేవాడు. బాబుతో పాటు పాపకు కూడా ఇంట్లోనే అయ్యవారిని పెట్టి ట్యూషన్ చెప్పించమన్నాడు. ఒప్పుకున్నా. కానీ నాకు సుధాకర్ను ఋషివ్యాలీ స్కూల్లో చదివించాలని చాలా ఆశగా ఉండేది. అది వీలు కాకుండా పోయి అట్లనే వాళ్ళిద్దరూ హై స్కూలు, కాలేజీ కూడా చదివిరి. కానీ ఎర్రయ్య అంటే నాకుండే భయం మాత్రం తగ్గలా. నేను ఎంత చేసినా వాడికి తృప్తి లేదు. ఒక్కోసారి విసిగెత్తి వాణ్ణి చంపేస్తే పేడ వదులుతుందని అనిపించేది. కానీ వానికి మేము చేసిన ద్రోహం జ్ఞప్తికొచ్చి మానుకునేవాణ్ణి. ఇది సుందర్రావు నా బాధ. ఇన్ని సంవత్సరాలు అగ్గి మాదిరి దీన్ని మనసులోనే పెట్టుకున్నా. దాంతో మనసు కాలిపోయింది. నాకు నువ్వు తప్ప చెప్పుకోగలిగిన వారు ఎవరున్నారు? ఏదైనా ఒక దారి చూపించు. అక్కా తమ్ముళ్లకు పెళ్ళా సుందర్రావు? ఆ మాట మనసులోకొస్తేనే చచ్చిపోతే బాగుందనిపిస్తుంది. పెండ్లి కాదు కదా, ఇంకే నీచమైన సంబంధం వాళ్లకున్నా దాంతో మా వంశం నాశనం అయిపోతుంది. ఆ పాపంతో సమానమైన పాపం లేదు సుందర్రావు. రెడ్డి కనుకొనకుల్లో జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీటి బిందువులు సంజి వెలుగులో తళతళలాడాయి. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఆలోచిస్తాను. మీరు ఆవేశపడటం మానేయండి. అన్నీ సర్దుకుంటాయి. కాలానికి మించిన మందు లేదు అన్నాడు సుందర్రావు. నిజమే, ఆలస్యం జరిగితే శానా ప్రమాదం. నేను సుధాకర్తో మాట్లాడతాలేండి లేస్తూ అన్నాడు సుందర్రావు. కొరడా దెబ్బ తిన్నవాడిలా ఉలిక్కిపడ్డాడు రెడ్డి. వద్దు వద్దు, వానితో మాట్లాడొద్దు అన్నాడు. ఎందుకు? ఈ విషయం వానికి తెలవకూడదు. తెలిసిన 2వ నిమిషం నేను బ్రతకను. తెలియనివ్వనులేండి, మీరు విశ్రాంతి తీసుకోండి, రేపు కలుస్తా. సరే, చాలా దీనంగా అన్నాడు రెడ్డి. ప్రపంచంలో దేన్నైనా చూడగలను, రంగారెడ్డి దైన్యాన్ని మాత్రం చూడలేను. భగవంతుడా, వారి మీద నీకు కసి ఉంటే చంపేయ్, కానీ వారిని దీనుణ్ణి మాత్రం చెయ్యవద్దు అనుకుంటూ బయటికి నడిచాడు సుందర్రావు. కారు షెడ్డులో కూర్చో ఉన్న లచ్చాగాడు సుందర్రావును చూచి నిలబడ్డాడు. ఒరే లచ్చా, పిలిచాడు సుందర్రావు. స్వామి, పరిగెత్తుకొచ్చాడు లచ్చాగాడు. లోపలికెళ్ళమన్నట్టు సైగ చేశాడు సుందర్రావు. ఆకురాలిపోయిన వేప చెట్లు, నచ్చని కాకులు బంగ్లా గోడ మీద చేరుతున్నాయి. దెబ్బతిన్న పక్షిలా నేలరాలుతున్న సూర్యుడు అడ్డమొచ్చిన మేఘాలకు రక్తం పూస్తున్నాడు. ఏదో విలువైన వస్తువును పోగొట్టుకున్నట్లు కాకులు అరుస్తున్నాయి. అదో బాబనోడు బయటకొచ్చినాడు అన్నాడు అవుట్ హౌస్ ముందు నిలబడి ఉన్న ఎర్రయ్య.
లోపల నుంచి తొందరగా బయటకొచ్చిన రాజమ్మ సుందర్రావు కేసి మెటికలు విరిచింది. ఒళ్లంతా కళ్ళున్న సుందర్రావు ఆ విషయాన్ని కడగంటితో గమనించకపోలేదు.